హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్ఎన్ నుంచి అఫీషియల్ గా గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి 7,500 కి పైగా వేకెన్సీస్ తో ఒక భారీ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్ కి మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. 45,000 కి పైగానే సాలరీ వస్తుంది. ఆన్లైన్ విధానంలోనే ఒక జాబ్స్ కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ యొక్క వీడియోలో మీకు ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు చూడండి. వెళ్ళినట్లయితే అఫీషియల్ గా ఎస్ఎస్సి నుంచి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫిమేల్ కి సపరేట్ గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్ కి సంబంధించి మనకి 22 సెప్టెంబర్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ 21 అక్టోబర్ వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఏదైనా మిస్టేక్స్ చేస్తే దానికి కరెక్షన్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. 29 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ వరకు ఛాన్స్ అనేది ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్ కి ఎంపిక చేయబోతున్నారు. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి డిసెంబర్ మంత్ లో గానీ లేదంటే కొత్త సంవత్సరం జనవరిలో కండక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ లో ఇంపార్టెంట్ డేట్స్ లో అయితే ఇచ్చారు. అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జూలై 1, 2025 నాటికి మీకు మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. జనరల్ ఓసీ వాళ్ళైతే 25 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 28 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు కూడా ఇక రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే ఒక పోస్టులకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే 21 అక్టోబర్ 2025 వరకు మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా ఈ నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసీ కానీ, ఎంఈసీ కానీ, హెచ్ఎస్సీ కానీ ఏదైనా పర్వాలేదు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అమ్మాయిలకి మాత్రం జస్ట్ ఇక సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అయితే అబ్బాయిలకి మాత్రం ఇక్కడ లైట్ మోటార్ వెహికల్ అంటే మోటార్ సైకిల్ అంటే బైక్ ఉంటుంది కదా, బైక్ కి సంబంధించి కానీ లేదంటే కార్ కి సంబంధించి కానీ మీకు లైట్ మోటార్ వెహికల్ అంటే ఎల్ఎంవి లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది ఎప్పటి వరకు అంటే ఇక్కడ చూడండి, ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ డేట్ నాటికి మీకు ఉంటే సరిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీకు ఒకవేళ ప్రెజెంట్ లేకుంటే తీసుకొని పెట్టుకోండి, అది మీకు యూజ్ అవుతుంది. లెర్నర్ లైసెన్స్ అనేది నాట్ అక్సెప్టబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీకు లెర్నర్ లైసెన్స్ ఉంటే అది ఎలిజిబుల్ అయితే కాదు అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఎవరైతే ఎన్సీసీ సర్టిఫికేట్ కి సంబంధించి హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి మీకు సెలక్షన్ ప్రాసెస్ లో బోనస్ మార్క్స్ అనేవి యాడ్ చేస్తాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5% ఆఫ్ మాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, అలాగే బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3% ఆఫ్ ది మాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ బోనస్ మార్క్స్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్ అయితే దొరుకుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్, ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ కి అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అబ్బాయిలకి ఫీ అనేది లేదు. వీళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది. కనుక పరిశీలించినట్లయితే టోటల్ గా మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా 7,565 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి క్యాస్ట్ల వారిగా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. జనరల్ కేటగిరీలో అంటే యూఆర్ కేటగిరీలో 3,174 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 756, ఓబీసీ 1,608, ఎస్సీ 1,386, ఎస్టీ 641. ఈ విధంగా మనకి క్యాస్ట్ వారిగా వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే ఇందులో ఫిమేల్ క్యాండిడేట్స్ కి సపరేట్ గా 2,496 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ అలాగే మేల్ క్యాండిడేట్స్ కి సంబంధించి కూడా సపరేట్ గా వేకెన్సీస్ ఇచ్చారు. ఇవన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్. లెవెల్ 3 ప్రకారం మీకు బేసిక్ పేనే 21,700 నుంచి 69,000 వరకు ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 45,000 నుంచి 50,000 మధ్యలో మీకు అండ్ ఇన్ హ్యాండ్ సాలరీ అనేది వస్తుంది అనమాట. ఈ యొక్క వేకెన్సీస్ పేర్లు ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ కి సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాలు అనమాట. ఇక్కడ మనకి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్స్ మేల్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కి సంబంధించి సపరేట్ గా వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కమాండో కి సంబంధించి కూడా సపరేట్ గా వేకెన్సీస్ ఉన్నాయి. ఫిమేల్ క్యాండిడేట్స్ కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు.
ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ కండక్ట్ చేసేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఒక వేకెన్సీస్ కి అయితే ఎంపిక చేస్తారు. సో ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ పేపర్ లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్, 90 మినిట్స్ టైం ఇస్తారు. ఇందులో మనకి జనరల్ నాలెడ్జ్ లేదా కరెంట్ అఫైర్స్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, న్యూమరికల్ అబిలిటీ నుంచి 15 క్వశ్చన్స్ 50 మార్క్స్, కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ దానికి రిలేటెడ్ టాపిక్స్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. సో ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్ కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ అయితే చేస్తారు. కాబట్టి మీరు కేర్ఫుల్ గా క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు తెలిసిన ఆన్సర్స్ కి మీరు అక్కడ క్వశ్చన్స్ కి సంబంధించి ఆప్షన్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మాత్రం మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ లో క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. సో దీని తర్వాత మీకు ఏంటి అంటే ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్ అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అనేది పెడతారు. ఇందులో వచ్చేసి మీకు ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ చేస్తారనమాట. అంటే మీరు హైట్ ఎంత ఉండాలి అవన్నీ కూడా చూస్తారు. అబ్బాయిలు అయితే మాత్రం మీరు మినిమం హైట్ అనేది 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అబ్బాయిలు హైట్ 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఎస్టీ వాళ్ళు అయితే మాత్రం మీరు ఇక్కడ 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. అంటే 165 సెంటీమీటర్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే వితౌట్ ఎక్స్పాన్షన్ 81 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ అయితే 4 సెంటీమీటర్స్ అయితే అవ్వాలి. ఎస్టీ వాళ్ళకి 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. అండ్ అమ్మాయిలో వచ్చేసి మాత్రం ఇక్కడ హైట్ అనేది 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో మీకు 2 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ లోనే భాగంగా మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా పెడతారు. అబ్బాయిలకు వచ్చేసి ఈ యొక్క ఈవెంట్స్ అయితే ఉంటాయి. అప్ టు 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి 1600 మీటర్ రేస్ అనేది ఉంటుంది. 6 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ 14 ఫీట్స్, హై జంప్ కి సంబంధించి ఇక్కడ 3.9 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిలకి సంబంధించి వచ్చేసేమో 1600 మీటర్ రేస్ ని మీరు 8 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి 10 ఫీట్స్, హై జంప్ వచ్చేసి 3 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. చెస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేయలేదు. సో ఈ విధంగా ఇక జాబ్స్ కి సంబంధించి మిమ్మల్ని సెలక్షన్ అనేది చేస్తారు. మెడికల్ స్టాండర్డ్స్ కి సంబంధించి భాగంగా కూడా ఇక్కడ మీకు చూడండి, ద క్యాండిడేట్ షుడ్ బి ఇన్ ఏ సౌండ్ స్టేట్ ఆఫ్ హెల్త్, ఫ్రీ ఫ్రమ్ డిటెక్ట్ ఆర్ డిఫార్మిటీ డిజీజ్, విజన్ 6/12 వితౌట్ గ్లాసెస్ ఇన్ బోత్ ఐస్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు గ్లాసెస్ లేకుండా 2 ఐస్ లో కూడా 6/12 ఉండాలి అని చెప్పేసి విజన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అంతేకాకుండా ఫ్రీ ఫ్రమ్ కలర్ బ్లైండ్నెస్, సో కలర్ బ్లైండ్నెస్ అనేది ఉండకూడదు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ వితౌట్ ఎనీ కరెక్షన్ లైక్ వియరింగ్ గ్లాసెస్ ఆర్ సర్జరీ ఆఫ్ ఎనీ కైండ్ టు ఇంప్రూవ్ విజువల్ యాక్టివిటీ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఫ్రీ ఫ్రమ్ డిటెక్ట్ డిఫార్మిటీ ఆర్ డిసీజ్ లైక్ టు ఇంటర్ఫేస్ విత్ ద ఎఫిషియంట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డ్యూటీస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ టాటూస్ కి సంబంధించి కూడా ఇచ్చారు చూడండి. టాటూస్ కి సంబంధించి టాటూస్ ఆన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఆర్ పర్మిసిబుల్ యాజ్ పర్ ద డీటెయిల్స్ గివెన్ బిలో అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి టాటూస్ ఉన్నా పర్వాలేదు, కాకుంటే ఇక్కడ కొన్ని మెన్షన్ చేసాము, దాని పరంగా ఉంటే మీకు ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే కంటెంట్ tattoos depicting religious symbols or figures and the name as followed by in the Indian Army shall be permitted. అంటే మన ఇండియన్ రిలీజియస్ కి సంబంధించి ఏదైతే ఉంటాయో అలాంటి వాటికి సంబంధించి ఇండియన్ ఆర్మీ అలో చేసేటువంటి వాటికి సంబంధించి టాటూస్ ఉంటే అప్లికేబుల్ అయితే అవుతారు, అంటే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారని చెప్పేసి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే లొకేషన్, అంటే మనం ఏదైతే టాటూ వేసుకుంటామో ఆ లొకేషన్ ఎక్కడ ఉండాలంటే చూడండి, ఇక్కడ టాటూస్ మార్క్డ్ ఆన్ ట్రెడిషనల్ సైట్స్ ఆఫ్ ది బాడీ లైక్ ద ఇన్నర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఫోర్ ఆర్మ్. సో ఇన్నర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఫోర్ ఆర్మ్ కానీ లేదు అంటే బట్ ఓన్లీ ద లెఫ్ట్ ఫోర్ ఆర్మ్ ఆర్ బీయింగ్ నాన్ సాల్యూటింగ్ లింబ్ ఆర్ డోర్సమ్ ఆఫ్ ది హ్యాండ్స్ షల్ బి అలౌడ్. అంటే మనకి బయటకి కనిపించే విధంగా ఉంటే మాత్రం ఎలిజిబుల్. అంటే మనకి బయట కనిపించే విధంగా మనము ఏదైనా షర్ట్ వేసుకున్నా గానీ అలా మనకు మొత్తం బయట కనిపించే విధంగా ఉంటే మాత్రం నాట్ ఎలిజిబుల్. మనకి ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఉంటే ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే సైజ్ అనేది ఏదైతే టాటూ మనం వేసుకుంటామో ఆ సైజ్ అనేది మస్ట్ బి లెస్ దాన్ ఆఫ్ 1/4 ఆఫ్ ది పర్టికులర్ పార్ట్. అంటే మీరు ఒకవేళ హ్యాండ్ వేసుకుంటే, హ్యాండ్కి వేసుకుంటే ఆ హ్యాండ్ లో 1/4 పార్ట్ ఉండే 1/4 కంటే తక్కువ ఉంటేనే బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనకి హ్యాండ్ లో 1/4 పార్ట్ లో ఉండే విధంగా చూసుకోండి అని చెప్పేసి సైజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ విధంగా మనకి టాటూస్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఈ జాబ్స్ కి సంబంధించి కంప్లీట్ గా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అయితే ఇక రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ ముందుగా ఏపీ వాళ్ళకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు ఈ యొక్క లొకేషన్స్ అండ్ అలాగే ఒంగోలు, సో ఈ యొక్క లొకేషన్స్ లో మీకు ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబోతున్నారు. తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్,
సిద్దిపేట్ ఈ లొకేషన్స్ లో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి అఫీషియల్ గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025 కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది కూడా జస్ట్ ఇంటర్ క్వాలిఫికేషన్ తో పొందేటువంటి ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఢిల్లీ అని చెప్పేసి ఎవరు కూడా ఇక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని లేదు, అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది కాబట్టి సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం సో డెఫినెట్ గా ఒక ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.